హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మాస్ ఫ్యామిలీ. చికెన్ మండి ఎలా చేయాలో చూద్దాం. నేను చికెన్ మండి చేయడం ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు చికెన్ బిర్యానీ అయినా రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. ఎప్పుడు చికెన్ మండి బయటనే తిన్నాను, ఇంట్లో ఎప్పుడు తినలేదు. సో ఈసారి ట్రై చేద్దామని నేను చికెన్ మండి ట్రై చేశాను. చాలా బాగుంది. లిటరలీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని. చాలా అంటే చాలా బాగుంది. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్ ఎట్ హోమ్. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్గానే ఉంది ప్రాసెస్. సో ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ దీనికి మెయిన్గా కావాల్సింది మసాలా. ఈ మసాలా టేస్ట్ ఉంటేనే అన్నీ బాగుంటుంది. ఈ మసాలాలో ఏమేమి కావాలి ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఈ మసాలాస్ అన్నీ మనం డ్రై పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్లో లాస్ట్కి కొంచెం కారం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి, మన టేస్ట్కి సరిపడా. అది నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయా, సో ఇప్పుడు మీకు మెన్షన్ చేస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత పక్కకు పెట్టుకొని పౌడర్ని. నెక్స్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక 2 hours సాల్ట్ వాటర్లో పక్కకు పెట్టేశాను. ఒక 2 hours పక్కకుంటే కొంచెం అది టెక్స్చర్ అనేది కొంచెం మంచిగా ఉంటుందని నేను 2 hours పెట్టాను. మీ ఇష్టం, మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు పెట్టుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ 2 hours కన్నా తక్కువ ఉండకూడదు. తర్వాత చికెన్కి కొంచెం కట్స్ పెట్టాను, ఆ మసాలా అంతా ఈవెన్గా లోపలికి వెళ్ళడానికి. ఫస్ట్ మనం ఆ పీసెస్కి ఆయిల్ అప్లై చేయాలి. మొత్తం ప్రతి ఒక్క పీస్కి ఆ కట్స్ లోపలికి వెళ్ళేలాగా మనం ఆయిల్ ప్రాపర్గా రాసుకోవాలి. నేను ఫస్ట్ ఆయిల్ రాసాక నెక్స్ట్ లెమన్ రాశాను. అది నేను క్యాప్చర్ చేయడం మర్చిపోయాను, సో చూపించలేకపోతున్నాను. ఫస్ట్ ఆయిల్ రాసి తర్వాత లెమన్ రాసాక నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మండి మసాలా ఏదైతే ఉందో దాన్ని పీసెస్కి ప్రాపర్గా ఆ కట్స్ లోపలికి వెళ్ళేలాగా పెట్టాలి, సో దట్ ఆ పీస్కి మంచి టేస్ట్ వస్తుంది. అలా అప్లై చేసుకున్నాక అరౌండ్ ఒక 30 minutes అలా నేను పక్కకు పెట్టుకున్నాను. అది పక్కకు పెట్టుకొని నెక్స్ట్ మనం వాటర్ బాయిలింగ్ చేసుకోవాలి. నేను 3 glasses వాటర్ తీసుకున్నాను. 3 glasses వాటర్ని 2 glasses వాటర్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకుంటే కొంచెం నెక్స్ట్ ఆ బాయిలింగ్ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను నేను. తర్వాత బాయిల్ చేసుకున్న దాంట్లో నేను నెక్స్ట్ ఆ పీసెస్ని స్టీమింగ్కి పెడుతున్నాను. ఆ పీసెస్ నేను 30 minutes పక్కకు పెట్టుకున్నాను కదా, సో ఆ పీసెస్ని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. అరౌండ్ మీకు ఒక 15 minutes ఒక సైడ్ స్టీమ్ చేసుకున్నాను నేను, ఇంకొక సైడ్ 15 minutes స్టీమ్ చేసుకున్నాను. అవి పెద్ద పీసెస్ కాబట్టి ఇన్ కేస్ మీరు ఇంత సైజ్ పీసెస్ కాకుంటే మీరు చూసుకొని స్టీమ్ చేసుకోవచ్చు. ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మన పీస్ని ముడితే టెక్స్చర్ స్మూత్గా ఉండి అది కుక్ అయ్యి మనం ఫ్రై చేసుకునేలా ఉంటే మనం తీసేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే 15 minutes స్టీమ్ చేశాను పీస్ ప్రాపర్గా కుక్ అవ్వడానికి. నెక్స్ట్ అవి స్టీమ్ చేసుకున్న పీసెస్ని పక్కకు పెట్టుకొని ఏదైతే ప్యాన్లో నేను మండి చేస్తున్నానో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. బికాజ్ మనకు మండి అంటేనే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి మండిలో. సో నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను. నేను బాదం, కిస్మిస్, జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను. మీకు నచ్చినది చేసుకోవచ్చు, బట్ ఇవైతే మెయిన్. తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని ఇవి 2 బాదం, డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి 2 వేయించుకొని పక్కకు పెట్టుకొని నెక్స్ట్ అదే బౌల్లో ఆయిల్ హీట్ అయ్యాక లైట్గా చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఇది మనం మండి రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి. మండి రైస్ కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి నేను ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ రైస్ క్వాంటిటీకి కొంచెం ఫ్లేవర్ రావడానికి జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మండి మసాలా పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఆ పౌడర్ యాడ్ చేసుకొని ఆ పౌడర్ కూడా లైట్గా రోస్ట్ అయ్యాక నెక్స్ట్ మనం ఇందాక బాయిలింగ్కి పెట్టాం కదా వాటర్, ఏదైతే మనం చికెన్ స్టీమ్ చేసిన వాటర్ ఉన్నాయో ఆ వాటర్ని మనం రైస్ బాయిలింగ్కి యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను అరౌండ్ 3 glasses రైస్ తీసుకున్నాను. 3 glasses ఆఫ్ రైస్కి 1 glassకి 2 glasses ఆఫ్ వాటర్. సో నేను ఇప్పుడు 3 glassesకి 6 glasses వాటర్ యాడ్ చేస్తున్నాను. ఏవైతే మనం మీకు ఎంత క్వాంటిటీ, ఇప్పుడు అందులో నుంచి మనం చికెన్ బాయిల్ చేసుకున్న దాంట్ నుంచి
ఒక 2 గ్లాసెస్ వస్తే అవి 2 గ్లాసెస్ యాడ్ చేసుకొని మనం నార్మల్ వాటర్ ఇంకో కొన్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడే అవి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వచ్చేసాయి. నేను ఆ 6 గ్లాసెస్ వాటర్ ఇవే యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్ మనం బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అయ్యేంతలోపు నెక్స్ట్ మనం స్టీమ్ చేస్తున్న పీసెస్కి మనం మండి మసాలాని కోట్ చేసుకుందాం. ఆ మండి మసాలాని ఒక బౌల్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో ఈ మండి మసాలాని మిక్స్ చేసుకొని ఆ పీసెస్కి కోట్ చేస్తున్నాను నేను. సో దట్ అది కొంచెం ప్రాపర్గా టేస్ట్ మనకి మండి మసాలా టేస్ట్ అనేది వస్తుందని చెప్పి నేను ఎలా చేస్తున్నాను. నేను ఇది ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ నేను ఇది ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. అరౌండ్ 10 minutes అలా పెట్టాను. 150 degrees పెట్టి నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై అయ్యేంతలోపు నెక్స్ట్ మనం ఈ వాటర్లో లెమన్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై లెమన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ డ్రైడ్ లెమన్స్ నాకు దొరకలేదు, అవైలబుల్గా లేవని చెప్పి నేను లెమన్ని 4 pieces కట్ చేసుకొని దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అవి యాడ్ చేశాను. నెక్స్ట్ మనం బాస్మతి వాటర్ బాయిల్ అయ్యాక అవి అందులో యాడ్ చేయాలి. బాస్మతి రైస్ని ఏవైతే మనం 2 hours నానబెట్టుకున్నామో అవి బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్న చికెన్ని తీసేసుకోవాలి. 10 minutes నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకున్న చికెన్ని తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఆ రైస్ ఏదైతే మనం బాస్మతి రైస్ యాడ్ చేసింది ఉందో అది అరౌండ్ 90% కుక్ అవ్వాలి. లైట్గా అందులో కొంచెం వాటర్ కంటెంట్ ఉండాలి, మొత్తం డ్రై అయిపోవద్దు. అది 90% కుక్ అయిన దాంట్లో మనం ఎయిర్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి. ఆ రైస్లో పెట్టుకోవాలి. పైన పెట్టుకున్నాక మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఆనియన్స్ అండ్ డ్రైడ్ రోజ్ పెటల్స్ యాడ్ చేసుకొని క్యాప్ పెట్టుకొని దానిపైన కొంచెం వెయిట్ పెట్టుకోవాలి. వెయిట్ పెట్టుకొని అరౌండ్ 15 minutes అలా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 15 minutes ఉంచాలి దాన్ని. 15 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 50 minutes అయిపోయాక నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా వెంటనే మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవద్దు. ఒక 15 to 20 minutes దాన్ని అలా వదిలేసేయాలి. వదిలేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అంతా ప్రాపర్గా పీసెస్కి వస్తాయి. వెంటనే తింటే అంత టేస్ట్గా ఉండదు. ఒక 15-20 minutes ఆగాక తింటే చాలా బాగుంటుంది. బయట మండీలో ఎలా అయితే పెడతారో నేను యాజ్ ఇట్ ఈజ్ అలానే ప్లేటింగ్ చేసుకున్నాను. కొంచెం ఇంట్లో చేసుకున్న బయట తిన్న ఫీల్ రావాలి అని చెప్పి అలా చేశాను నేను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకోండి ఇంట్లో. చాలా ఈజీగా అయిపోతుంది, అంత కష్టమేం కాదు. కొంచెం ఓపికతో ట్రై చేస్తే టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో చికెన్ మండీ చేసుకొని తినొచ్చు. మీరు కూడా డెఫినెట్గా ఈ చికెన్ మండీ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా ఉందో మెన్షన్ చేయండి.